హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నవతరానికి వివేకవాణి వివేకానంద గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. యువతకు మార్గదర్శి. నా ఆశలన్నీ నవతరంపైనే. మనకిప్పుడు కావాల్సింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు. మీ కాళ్ళపై మీరు నిలబడండి అంటూ యువతను వివేకానంద జాగృతం చేశారు. ఆత్మవిశ్వాసం అంటే ఎంతటి కార్యమైనా సాధించవచ్చని, పిరికితనం మనిషిని నిర్వీర్యం చేస్తే ఆత్మవిశ్వాసం విజయ తీరాల వైపు నడిపిస్తుందని సూచించారు. లక్ష్య సాధనలో అవరోధాలు ఎన్నో ఎదురవుతాయని, అయినా నిస్పృహ చెందకుండా అనుకున్న గమ్యం చేరే వరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. పైపై అలల్లా కాకుండా సముద్రమంత లోతుల్లో ఆలోచించాలని, భౌతికంగా మానసికంగా బలహీనపరిచే దేదైనా కూడా విషతుల్యంగా విడిచిపెట్టాలని హితబోధ చేశారాయన. ప్రస్తుతం బట్టి చదువులు, నైపుణ్యాలేని నవతరాన్ని తయారు చేసి నిరుద్యోగాన్ని పెంచుతున్నాయి. అంతర్జాలం, ఓటీటీలు, సినిమాలు ప్రేరణతో యువత గాడి తప్పింది. మారకద్రవ్యాలు మత్తులో చిత్తవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వివేకానంద ఉద్ఘాటించినట్లు నైతిక విలువలు పెంచి, మనోబలాన్ని, బుద్ధిని వికసింపచేసి, స్వశక్తిపై నమ్మకం పెంచే విద్య దేశానికి అత్యావశ్యకం. క్రీడల్లోనూ యువత ముందుకు ఉండాలని వివేకానంద ఆకాంక్షించారు.